హలో మురళి, నేనురా సంతోష్ని. అరే సంతోష్, ఇదేవా నెంబర్ రా? ఇది నా నెంబరేరా, సిమ్ మార్చాను. సిమ్ మార్చావా? ఎందుకు? అది తర్వాత చెప్తాం కానీ, నీకు హైదరాబాద్లో చాలామంది తెలుసు అన్నావు కదా, నాకేమైనా జాబ్ ఇప్పించగలవా? జాబా? ఏం జాబ్ కావాలరా? సాఫ్ట్వేర్ జాబ్, లేకపోతే ఏదైనా బ్యాంకులైనా ఓకేరా. రే, ఇంకా ఇంటర్మీడియట్లో 2 సబ్జెక్టులు పాస్ అవ్వలేదు కదరా నువ్వు, నీకెవడు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాడరా? సరే అయితే మరి నాకు ఎలాంటి జాబులు ఉంటాయి? అన్న, ఇక్కడ మల్లేష్ గారు అంటే ఎవరు? నేనే. ఏ మురళి పంపించాడు అన్న, ఇక్కడ ఏదో జాబ్ ఉందంట కదా. ఓ నువ్వేనా? ఈరోజు జాయిన్ అయిపోతావా? జాయిన్ అయిపోతానన్న. ఇంతకీ ఏ జాబ్ అన్నా? మురళి చెప్పలేదా ఏం జాబు? చెప్పలేదన్నా. అలా నిలబడి తప్పదు. కొత్త కదన్నా, వస్తున్నా. శశి, హలో శశి, ఇప్పుడే జాబ్ నుంచి బయటకు వచ్చాను. అవునా? అయితే వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురావా, హైదరాబాద్లో బిర్యానీ చాలా ఫేమస్ అంట, తిందాం. సరే, తప్పకుండా. చాలా బాగుంది. హైదరాబాద్లో ఏమేం ఫేమస్ ఉన్నాయో అన్నీ మనం తినేద్దాం. మనం లేచిపోయి వచ్చాక మనం హ్యాపీగా ఉన్నామని ముందు మనకి తెలియాలి. అప్పుడే మనల్ని చూసి లేచిపోయిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. సరే. మా అన్నయ్య ఎక్కడ చూస్తాడేమో అని భయపడి ఆగిపోయాను, కానీ లేదంటే ఇవన్నీ ఈ పాటికి స్టేటస్లో పెట్టేసేదాన్ని. డ్రెస్ చాలా బాగుంది కదా. నేను చెప్పానా అమీర్పేటలో బట్టలు చాలా బాగుంటాయని? 400 రేటు కూడా బాగానే ఉంది. చూడు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. ఉంటుందిలే. రోజుకి నా సంపాదన 500, అందులో తిండికి గుడ్డ ముక్కలకే అయిపోతే, ఇలా అయితే నెలకి రెంట్ ఎలా కడతాను, మిగిలిన ఖర్చులు ఎలా చేస్తాను, నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా జాబ్ చేస్తే తమ్ముడు, ఒక అబ్బాయి అమ్మాయి ఏమైనా కనిపించారా? సందుకు 3-4 కనిపిస్తారు. ఏ అబ్బాయి అమ్మాయి అని చెప్పాలి? వాళ్ళు లేచిపోయి వచ్చారు. అలా అని చెప్పి వాళ్ళ మెడలో ఏమైనా బోర్డు వేసుకుని తిరుగుతున్నారా? మెడలో బోర్డు వేసుకుని తిరగడం లేదు, బుర్రలో భయంతో తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ సావు వాళ్ళకి ఎత్తుక్కుంటా వస్తుందని. వాళ్ళు గనక సావుకి కనిపిస్తే కనిపిస్తే టీషర్ట్లు ఎండేయో లేవో చూద్దాం. బాగా ఉంది. శశి, నిన్నటి నుండి ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి, తోమొచ్చు కదా. ఓపిక ఉండాలి కదా నాకు కూడా. నేను కూడా బయట పని చేసుకొచ్చి అలసిపోయాను. ఆ పని ఇదే కదా, నువ్వే కదా చెయ్యాలి. అలా అయితే సంపాదించడం నా పనా? అయినా వెళ్ళి సంపాదిస్తున్నాగా. అంటే ఆడోళ్ళు చేసే పని కదా ఇది. ఓహో, అయితే ఈ పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు బయటికెళ్ళి సంపాదించుకొని తీసుకురా. అయినా మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం? మనం లేచిపోయి వచ్చాం, హ్యాపీగా ఉండాలి. మన మధ్యన ఇలాంటి మాటలు రాకూడదు. నువ్వే కదా తీసుకొచ్చావు. సర్లే, నేను తోమేస్తా. ఏం బతుకో. ఏంటి, ఓ 2 రోజుల క్రితం ఊరు నుంచి సిటీకి అబ్బాయి అమ్మాయి బ్యాగ్ వేసుకుని వచ్చారు. వాళ్ళు ఏమైనా కనిపించారండి? ఊరు నుంచి రోజుకి 400 మంది వస్తారు బ్యాగులు వేసుకొని. ఎవరని చెప్పాలి?
మొన్న మా ఇంటికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అద్దెకి దిగారు. వాళ్ళు లేచిపోయినా ఏయ్, శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే ఉద్యోగం కోసమని సిటీకి వచ్చారు. అయినా ఆ అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కూడా ఉంది. ఫోటో లేదో ప్రింట్ కాలేదంట, అయ్యాకొచ్చి చూపిస్తా అన్నారు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే నన్ను రోజు పొగుడుతూ ఉంటారు. సర్లేండి, లేచిపోయిన అబ్బాయి అమ్మాయి ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్పండి సావు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చిందని. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అమ్మో శశి, మొన్న ఏదో తెమ్మంది, ఇప్పుడు తెమ్మంటది ఏంటో, డబ్బులు కూడా లేవు. ఏం చేయాలి ఏంటో. అన్నా ఇంకో స్ట్రాంగ్ టీ. శశి. సంతోష్, నాకు నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. అందుకే సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేసాను. నువ్వేమైనా రాగలవా? నీరసంగా ఉందిగా, పడుకో, సాయంత్రం నేను తొందరగా వచ్చేస్తా. అంటే ఇప్పుడు రాలేవా? శశి, ఇలా సగంలో వచ్చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. హలో శశి, ఫోన్ పెట్టేసింది. శశి, తగ్గిందా? అదే మనం ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాలేదని చెప్తే అర్ధరాత్రి అరగంటలో మా ఇంటి కూడా దూకి మరీ వచ్చేవాడివి నన్ను చూడటానికి. ఇప్పుడు పూటలో కూడా రావట్లేదు. నీకు నా మీద ప్రేమ లేదని అర్థం అవుతుందిలే. అది కాదు శశి, రోజంతా పనిచేస్తే నాకు వచ్చేదే 500. అందులోనే మన తిండి ఖర్చులు గడుస్తున్నాయి. అలా సగంలో వచ్చాననుకో, ఇదిగో ఈ మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. లేచిపోయి వచ్చి తప్పు చేసామంటావా? ఏమో, నాకేం అర్థం కావటం లేదు. ఒకవేళ లేచిపోయి రాకుండా ఇంట్లో వాళ్ళని ఇంకొంచెం గట్టిగా ఒప్పించుంటే ఏమయ్యేదంటావు? నేను పెళ్ళంటూ చేసుకుంటే సంతోషనే చేసుకుంటా. మీరు దగ్గరికి వస్తే మేము దూకేస్తాం. మీరు ఒప్పుకోకపోతే ఈ చెరువులో దూకి చచ్చిపోతాం. చచ్చిపోతారా? మీరు చచ్చిపోతే ఇదిగో నేనే వచ్చి చంపేదా మీకు. రే 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 రే, నువ్వు ఆగరా. సత్తే వారే తట్టికాలు కరెంట్ వెళ్ళి తెస్తున్నాను. ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్తబెట్టి. 6 మాసాలు అయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తెస్తావు ఇప్పుడు కరెంటు. మా డ్రీమ్ లో మీ డ్రామాలేంట్రా? ఆపండి. ఏయ్, ముందు మా విషయం తేల్చండి. అమ్మా అమ్మా, అలాంటి పిచ్చి పనులే చేయకండి అమ్మా. మరేం చేయమంటారు మమ్మల్ని? ఎలాగో కలిసి పెళ్లి చేసుకునివ్వట్లేదు, కలిసి చచ్చిపోనివ్వండి. ఒరే ఒరే ఒరే, మీరు చెప్పినట్టే చేస్తావురా. రండిరా ముందు. మీ ప్రాణాల కన్నా మా పరువే ముఖ్యం కాదమ్మా. రండి మీరు ముందు. మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకోవద్దా? నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే చచ్చిపోతారా? ఒరే రండిరా ముందు. చచ్చిపోనే ఒరే చచ్చిపోనే. ఒప్పుకోకపోతే దూకి చచ్చిపోతాం మేము. ఒరే ఒరే, ఒప్పుకోకపోతే చచ్చిపోతారా? చచ్చిపోనే అయ్యా. సత్తే ఇప్పుడు వైట్ తెస్తా, వీళ్ళు వేసేద్దా? పరా, ఇంటికి వైరేసుకుందాం. పరా. ఒరే రారా రారా, ముందు రారా, నీకు పెళ్లి చేసేస్తాం. మీరు అందరూ ఒప్పుకున్నాం అంటేనే మేము అటు వస్తాం. ఒరే మేము ఒప్పుకుంటాం, రండిరా. రండమ్మా. మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. రండి రండి. రండిరా ప్లీజ్, రండిరా. మా అన్న ఎప్పుడు అంతే, ముందు అలాగే అంటాడు, తర్వాత ఒప్పుకుంటాడులే. కష్టమో నష్టమో అలాగే చేయవలసింది. అనవసరంగా లేచిపోయి వచ్చాం. ఏంటి, లేచిపోయి వచ్చారా?